బాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ నుంచి హిందీ పరిశ్రమకి చెక్కేసి అక్కడ సినిమాలు చేస్తున్నారు. దీంతో ముంబైలోనే ఉంటూ అదిరిపోయే ఫోటోషూట్స్ చేస్తూ బాలీవుడ్ ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా పూజా హెగ్డే ఒక క్లబ్ ఓపెనింగ్ కోసం దుబాయ్ వెళ్లారట. అక్కడ ఆమెకు మరణ బెదిరింపులు ఎదురయ్యాయని, దీంతో ఆమె వెంటనే ఇండియాకు తిరిగి ప్రయాణమయ్యారని బాలీవుడ్ సంబంధించిన ఒక సమాచార సంస్థ పోస్ట్ చేసింది. అసలేమైంది? అక్కడ ఒక విషయంలో పూజా హెగ్డేకి మరొకరికి గట్టి వాదన జరిగిందట. ఇక ఈ వాదనలో ఎదుటివారు పూజను చంపేస్తామంటూ బెదిరించారంట. దీంతో ఆమె అక్కడి నుంచి వెంటనే ఇండియాకి తిరుగు ప్రయాణమయ్యారట. ఈ విషయంపై పూజా హెగ్డే నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ వార్త తెలుసుకున్న అభిమానులు ఏమైందని కంగారు పడుతున్నారు. ఆమె ఇండియాలో ఎప్పుడు ల్యాండ్ అవుతారో అని ఎదురు చూస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ వార్తలో ఎటువంటి నిజం లేదని, ఇది కేవలం రూమరే అని తెలుస్తోంది. బాలీవుడ్ కు చెందిన కొందరు మీడియా పర్సన్స్ ఈ విషయం గురించి క్లారిటీ కోసం పూజా టీం ని సంప్రదించారట. పూజా టీం ఈ వార్తల్లో నిజం లేదని కొట్టిపడేసినట్లు బాలీవుడ్ మీడియా తెలియజేసింది. ఇక పూజాకి బెదిరింపులు అంటూ పోస్ట్ చేసిన ఆ సంస్థ కూడా ఆ పోస్ట్ ని డిలీట్ చేసేసింది. దీంతో పూజకి బెదిరింపులు అన్న వార్త కేవలం రూమరే అని అర్థమవుతోంది. కాగా పూజా రీసెంట్ గా షాహిద్ కపూర్ సరసన దేవా అనే సినిమాకి సైన్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2024 దసరాకి ఈ సినిమాని రిలీజ్ చేయడానికి మేకర్స్ డేట్ కూడా ఫిక్స్ చేశారు.